లెక్కలోకి రాదుకమ్మా. పెళ్ళి ఉన్నోళ్ళు కుటుంబం కింద లెక్కరారు. పెళ్ళి ఉన్నోళ్ళు కుటుంబం కింద లెక్కరారు. మీరే కుటుంబం కింద లెక్క వస్తారు. 1 2 ఇంకొక అమ్మాయి ఉండాలి. 3 రేషన్ కార్డు ఉందా? 4 నీకు ఉందా కార్డు? 5 రాసేయండి. 5 ఫ్యామిలీస్కి రాసేయండి. 5 వరకు ఎలిజిబిలిటీ ఉంది. 5టికి రాసేయండి అంటారు. ఎందుకనంటే కాలిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో కాపురం ఉండకూడదు. ఇంకా జేయం కాదు. అది మొత్తం పీకేసేసుకోండి. మొత్తం మీరు పీకేసేసుకోండి. మీకు చింతమనేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్, రెండిటికన్నా ఓ మంచి నాయకుడు. చింతమనేనికి కోపం ఎక్కువ. చింతమనేని మాటల్లోనే కోపం, మనసులో మాత్రం మంచితనం పుష్కలం. ఈయన నోటికి దురుసు ఎక్కువే. ఆ దురుసుతనం కూడా ప్రజల మంచికే. ఏదైనా తప్పు తన కళ్ళ ముందు జరిగితే సహించలేడు ఈయన. ఎదుటి వ్యక్తి ఎంతటి పెద్ద స్థాయి వ్యక్తి అయినా సరే నిలదీసేస్తాడు. తప్పదు అనుకుంటే 10 మందిలోనే తిట్టి పారేస్తాడు. తర్వాత ఏంటి అన్నది ఆయన ఆలోచించడు. ఆ తిట్ల కోసం కాపలా కాసే కొందరు అదే పనిగా దాన్నే పట్టుకొని వేలాడుతుంటారు. అసలు ఈ సందర్భం ఎందుకు ఏర్పడింది అన్న సత్యం మూసే పలకరు. దీంతో చాలామంది ఇతర ప్రాంతాల ప్రజలు చింతమనేని గురించి రకరకాలుగా అంటుంటారు. రాజకీయ నేతలపై విమర్శలు పుష్కలంగా ఉంటాయి. విమర్శలు లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. కంటికి కనిపించిందే వాస్తవం అనుకునే మనస్తత్వాలు మనవి. ఎవరో చెప్పింది నిజమనుకునే జనాలు మరి. ప్రతి మనిషిలో మంచి చెడు అనే 2 దృశ్యాలుంటాయి. చూసే విధానం ఉండాలి కానీ అవి కంటికి కట్టినట్లుగా కనిపిస్తాయి.